వెంకటపతి రాజుగారు చెప్పినట్టు మనం ఈ సమస్య నుంచి బయటపడడానికి ఏదో ఒక పరిష్కారం వెతకాలి. బలవంతంగా ఇంట్లోంచి గెంటేశారని కేసు పెట్టేద్దామండి. కావాలంటే నేను సాక్షి సంతకం కూడా పెడతాను. అంటే అప్పుడు మీరు లేరు కదా? ఉన్నట్టుగా రాయించేద్దామమ్మా. వాళ్ళు ఆ రూట్లో వచ్చినప్పుడు మనం కూడా అదే రూట్లో వెళ్ళిపోవడమే. అవును బావా, ఇదేదో బాగుంది. ఏంటి ప్రసాదమా? తీసుకోండి, కావాలంటే మళ్ళీ తీసుకొస్తాను. ప్రసాదం గురించి కాదులే బ్రదర్. బావా, నేను ఇప్పుడే వెళ్ళేసి వస్తాను. ఎక్కడికి? వెంకటపతి రాజుగారు ఇచ్చిన ప్రసాదం తిన్న తర్వాత భగవంతుడు నాకొక దారి చూపించాడు అనిపించింది. చెప్తాను. వెళ్ళండి వెళ్ళండి, డైరెక్ట్గా కోర్టుకే వెళ్ళిపోండి. లేదు లేదు, ఈ పోలీస్ డ్రెస్లో కూడా కాదు. ఈ డ్రెస్ తీసేసి చీర కట్టుకునే వెళ్తాను. వెళ్ళండి, చీర కట్టుకెళ్ళి చీరేసేయండి. మీ వల్ల కాలేదనుకోండి, నేనొచ్చి కాలేస్తాను. అంటే కాలితో వాళ్ళని తంతానని చెప్తున్నానండి. ఏంటి? అబ్బే, మీరు మరోలా అనుకోకండి, మంచి మనిషి అని చెప్తున్నా అంతే. ఇలా చెప్పే మీరు ఒకసారి పంచాయతీకి ఇచ్చారు. ఇప్పుడు అవన్నీ మాట్లాడడం అవసరమా కుముదా? వెంకటపతి రాజుగారు మనం ఇలా బయట ఉండడం చూడలేకే సానుభూతి చూపిస్తున్నారని అర్థమైంది. అభిమానం అనుకోవచ్చు కదండి. వదిన ఎప్పుడొస్తుందో ఏంటో. మీరేం కంగారు పడకండమ్మా. శివ రాగానే మనం ఉండడానికి ఏదో ఒక ఇల్లు చూస్తాను. గంగాధరం గారు, మీరు అసలు ఆ విషయం గురించి ఆలోచించకండి. శివపార్వతి గారే అమ్మోరు తల్లిలాగా వెళ్ళారు కదా, ఏదో రకంగా ఇంటి పత్రాలు తీసుకొని వస్తారు చూడండి. నాకు ఆ నమ్మకం ఉంది. అలా చూస్తూ ఉండండి. అమ్మ తన కష్టార్జితంతో కట్టిన ఇల్లిది. ఈ ఇంట్లో మళ్ళీ అమ్మ వచ్చేంత వరకు మనం ఉంటామనుకుంటే ఈరోజు ఇంటి బయటున్నాం. బాధపడకన్నయ్యా, వాళ్ళు మన కష్టాన్ని లాక్కున్నారు కానీ ఈ ఇంటితో మనకున్న జ్ఞాపకాలని తుడిచివేయలేరు కదా. ఏంటి శివ ఆలోచిస్తున్నావు? వాడిని వదిలేసి వచ్చాయి, నీకు కొత్త జీవితాన్ని ఇస్తాం. మేమన్నా కూడా అలాగే అంటారా? నాకు వల్ల ఆ మాట ఎప్పుడు అంటుందా అని సబ్బుడు ఎదురు చూస్తూ ఉంటాడు తిరుపతి. అదేదో ఇప్పుడే ఇచ్చేస్తే ఆ పనులేమో నాకుంటాయి కదా నాన్న, త్వరగా వెళ్ళి పని చూసుకోవచ్చు. సంతోషం తిరుపతి. రోజు నీ ఏడుపు గొట్టు మొహం చూసి చూసి నాకు కూడా విసుగొచ్చుండాది. విడాకులు ఇస్తానన్నా నాకేం అభ్యంతరం లేదు. ఇది వీళ్ళ పరిస్థితి. కాటికి కాళ్ళు చాపుకునే వయసులో కూడా కోర్టుకు వెళ్లాలనేసి ఉవ్వులుడుతున్నారు చూడండి. సరే పెద్దనాన్న. నువ్వంతగా ముచ్చట పడుతున్నావు, నేను కూడా అక్కడ చచ్చినట్టు పడుండలేకపోయాను. మీరు చెప్పినట్టుగానే డివోర్స్ ఇచ్చేస్తాను. మరి నాకు కొత్త జీవితాన్ని ఇస్తారా? గంగ మీద కోపంతో నీ బాగోగులు పట్టించుకోలేదు కానీ ఒక్కసారి వాడి పేరు వెలగరావని తర్వాత కష్టం నీ కనుచూపు మేరలో కూడా కానరాకుండా చేస్తాను. వదినా, ఆయన మాటలు నమ్ముతున్నావేంటి? శివ, ఏంటి నువ్వంటుంది?
మీ పెదనాన్న చెప్పాడని బంగారం లాంటి నా అల్లుడికి విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యావా? పెద్దమ్మా, నువ్వు పెద్దనాన్నని సరిగా అర్థం చేసుకోలేదు కానీ ఆయన బాగానే ఆలోచించారు. అస్తమానం కష్టపడే వాళ్ళ దగ్గర సంతోషంగా ఎలా ఉంటాను చెప్పు? నువ్వు కూడా ఏంటి శివ వీళ్ళలో కలిసిపోయినట్టుగా మాట్లాడుతున్నావు? ఆ, నువ్వు కూడా నన్ను ఫాలో అయిపో అన్నయ్య. పెద్ద నాన్నతో దేవరాజు అన్నయ్యతో ఏ గొడవ ఉండదు. వీళ్లతో గొడవ లేదు అంటే ఇక మనం సంతోషంగా ఉన్నట్టే. శివ మాటలు రుచించట్లేదు నాన్న. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. పతే దయ్యం అనేసి పూజించే ఆడపిల్లెట్ట మాట్లాడితే ఎవరికైనా అనుమానం వస్తుందబ్బోడా. కానీ శివపార్వతి గురించి మనకు తెలుసు కదా, తనకి పెద్దగా కష్టాలు తెలియవు. కష్టాలు పడలేకే ఇష్టంగా విడాకులు ఇవ్వడానికి ఒప్పుకుందేమో.